సునీతాస్ మీడియా ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో, నేను డాక్టర్ హరీష్ తెనిటి, మాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. మన వీడియోలకి ఎవరో కమెంట్ పెట్టారు, ఎప్పుడు ఉత్సాహంగా ఎలా ఉండాలి అని. ఐ థింక్ అది నా లిస్ట్లో కూడా ఉంది. నేను ఆ వీడియో చేద్దాం అనుకున్నాను, సో తొందరగా చేయగలుగుతున్నాను ఆ వీడియో. ఉత్సాహం, ఎప్పుడూ జాయ్ఫుల్గా హ్యాపీగా ఉండడం ఎలాగా కదా. చాలామందికి అనుమానం ఉంటుంది, ఎప్పుడు హ్యాపీగా ఎలా ఉండాలి, ఎలా ఉంటే నేను జాయ్ఫుల్గా ఉంటాను అని. నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే ఇవి ట్రై చేయండి. ఓకే, కంపల్సరీగా అందరి సిచ్యువేషన్లు ఒకటిలా ఉండవు. నేను ఎప్పుడు వీడియో చేసినా అనుకుంటుంటాను, చెప్పడం చాలా ఈజీ బాస్, చేసేవాడికి ఆ బాధ తెలుస్తుంది అని. నిజంగా అందరికీ ఈజీ కాదు, ఈ జర్నీ ఎప్పుడూ ఈజీ కాదు. ఓకే, మన జీవితంలో మనకున్న సిచ్యువేషన్ నుంచి పోరాడి గెలవడం ఈజీ కానే కాదు. నేను ఇక్కడ కూర్చుని చెప్పినా నిజమేంటంటే మీ అందరి పరిస్థితి మీకు తెలుసు ఎంత కష్టంగా ఉంటుందో. అయినప్పటికీ మనం మనుషులం, మనం చేయగలిగింది ప్రయత్నం మాత్రమే. సో ఆనందంగా ఉంటూ జీవితాన్ని పోరాడండి, ఏమీ కాదు. ఈ ఆనందంగా ఉండాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీ ఆనందం ఇతరుల చేతిలో పెట్టకండి. వెరీ 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 సటిల్. ఈ మాట అర్థం కాదు మీకు. పదే పదే అదే మాట రాసుకుని చూసుకోండి. నా ఆనందం ఎవరి చేతిలో పెడుతున్నా? మా ఆయన మంచిగా ఉంటే అయిపోయింది, నీ ఆనందం మీ ఆయన చేతిలో పెట్టేశావు. నా కొడుకు చదివేసుకుంటే నీ ఆనందాన్ని తీసుకెళ్ళి నీ కొడుకు చేతిలో పెట్టేశావు. ఆ ఇల్లు కట్టేసుకుంటే నీ ఆనందాన్ని తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టావు. నా గనక ఈ డిగ్రీ వచ్చేస్తే నీ ఆనందాన్ని తీసుకెళ్ళి ఆ డిగ్రీలో పెట్టావు. నీ ఆనందము, నీ జాయ్ఫుల్నెస్, నీ ఉత్సాహము నీ దగ్గరే పెట్టుకో. ఎప్పుడూ హ్యాపీగా ఉండడం అనేది నీ చేతుల్లో ఉండాలి. ఒకడెవడో తిట్టాడు, వాడు నన్ను ఎందుకు తిట్టాడు అనేసరికి నీ ఆనందాన్ని తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టావు. వాడు ఒకవేళ నిన్ను పొగిడితే నువ్వు ఆనందంగా ఉంటావు, లేదంటే నువ్వు ఎప్పటికీ ఆనందంగా ఉండలేవు కదా. అందుకని నీ జీవితాన్ని నీ చేతిలో పెట్టుకో. వాడిని తిడితే అప్పుడు ఫైట్ చేయి, తప్పులేదు. వాడిని తిడితే అప్పుడు మాటలు అనేయి, కానీ అదే తలుచుకుని బాధపడకు. ఎందుకంటే నీ ఆనందాన్ని వేరే వాడికి ఇవ్వద్దు. వెరీ 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 ఫస్ట్ ఇంపార్టెంట్, అటాచింగ్ యువర్ జాయ్ టు సమ్వన్ ఎల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. నీ ఆనందాన్ని బయట వెతుక్కోవడం మానేసే మిత్రమా, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి, ఆనందం ఎప్పుడు పోతుంది తెలుసా? ఎప్పుడైతే ఇమాజిన్ చేస్తావో నీ ఆనందం పోతుంది. ఇమాజిన్ చేసుకోవద్దు, ఏది కూడా అతిగా ఇమాజిన్ చెయ్యొద్దు. ఇమాజినేషనే నీ ఆనందాన్ని చంపేస్తుంది. ఇమాజిన్ చెయ్యొద్దు. ఊరికే ఆలోచించి అది అలా జరుగుంటే, మా ఆయన ఇలా ఉండుంటే, మా అంకుల్ అట్లా చేసి ఉంటే, నాకు ఆ జాబ్ వచ్చుంటే, ఒకవేళ అలా జరుగుంటే. ఇమాజినేషన్ చెయ్యొద్దు. ఎంత ఊహించుకుంటూ నీ మైండ్లో బ్రతుకుతుంటావో అంత జీవితం చాలా దారుణంగా, బలహీనంగా తయారవుతుంది. నీ ఆనందానికి ఇమాజినేషన్ పెట్టద్దు, అడ్డు పెట్టద్దు. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా జరిగిందనుకో, ఏం జరిగింది, నేను అనుకుంటే అయిపోతున్నాను అనిపిస్తుంది. అనుకున్నట్టుగా జరగలేదనుకో, డిప్రెషన్లోకి, డల్నెస్లోకి వెళ్తావు. అందుకని వెరీ ఇంపార్టెంట్, నీ ఆనందానికి దేనికి కూడా నీ ఇమాజినేషన్కి అడ్డు పెట్టద్దు. ఒకతను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఏదో పెద్ద జాబ్ చేద్దాం అనుకున్నాడు, సమ్ ప్రొఫెసర్ పోస్ట్ చేద్దాం అనుకున్నాడు. ఇక్కడ ఆయనకు మంచి జాబే ఉంది, కానీ నా ప్యాషన్ సార్, అది నా లైఫ్ గోల్ సార్ అని చెప్పి అనవసరంగా పాకులాడు అటు వెళ్ళాడు, అక్కడ చేశాడు, కానీ ఇక్కడ ఫ్యామిలీని మిస్ అవుతున్నాడే అని బాధపడతాడు. సో అందుకని నీ ఆనందము ఎక్కడో ఉంటుంది, ఏదో వస్తుంది, ఎందులోనో ఉంటుందని ఇమాజిన్ చేసుకుంటూ, ఇక్కడ ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఇక్కడ, అయ్యో అక్కడ నేను చేసుకోలేకపోయినా నేను ఇక్కడ ఉన్నప్పుడు, అక్కడికి వెళ్ళాక ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఇక్కడ, ఇలా ఆలోచించి ఊహించుకుని బాధపడకండి. జీవితానికి అంత సీన్ లేదు. హ్యాపీగా ఉండడమే జీవితం యొక్క పర్పస్. అండ్ ఇక్కడ మిరకల్ వస్తుంది. మీరు ఆనందంగా ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. అసలు అదే ట్విస్ట్ ఆఫ్ ద సెంచరీ. ఏంటంటే మీకు గుర్తుపట్టాల్సింది ఏంటంటే, అవును కదా నాకు గోల్ ఉండాలి, నేను ఒక పెద్ద కాలేజ్లో పెద్ద జాబ్ చేయాలనుకోవడం తప్ప? తప్పు కాదు. నువ్వు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పెద్ద ప్రొఫెసర్ అవ్వడం తప్పు కాదు, కానీ నీ ఆనందాన్ని దానికి అటాచ్ చేయడం తప్పు. ఎప్పుడు నేను ఆనందంగా ఉన్నా ఆ జాబ్ కూడా ట్రై చేస్తా అని అనుకున్నప్పుడు
నువ్వు లైఫ్ చాలా బ్యూటిఫుల్గా లీడ్ చేస్తావు. అప్పుడు జీవితం అంతా కూడా ఆనందంగా వెళ్తుంది. అది వస్తే నేను ఆనందపడతాను అంటే ఈ 3-4 సంవత్సరాలు అది వచ్చేదాకా నువ్వు డిప్రెషన్లో, డల్నెస్లో నీ బ్రతుకుని ఎంజాయ్ చేయకుండా బ్రతుకుతావు. అందుకని వెరీ ఇంపార్టెంట్, ఆనందంగా ఉంటూ కావాల్సింది సాధించుకోవాలి. అండ్ ఎప్పుడైతే మైండ్ అలా ఆగుతుందో ఆనందం వస్తుంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, నిద్రపోయినప్పుడు అసలు మైండ్ లేదు, హ్యాపీగా ఉంటుంది. నిద్ర లేవగానే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కదా. ఎప్పుడైతే మైండ్ ఆగుతుందో హ్యాపీగా ఉంటుంది. మీరు ఫుల్ బిజీ వర్క్లో ఉన్నారు, ఓ చోటుకు వచ్చి అబ్బా అని కూర్చోగానే మైండ్ హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. నీ మైండ్ ఎప్పుడైతే ఆగుతుందో హ్యాపీగా ఉంటుంది. నీ మైండ్ సినిమా చూస్తున్నాం అనుకో, ఆ సినిమాలో వాడు చూపించింది మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం కదా, అప్పుడు నీ మైండ్ హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే సినిమా హాల్ నుంచి బయటకు వచ్చేసి నీ రెగ్యులర్ లైఫ్లో పడిపోతామో ఏవో ఆలోచిస్తుంటాం, మైండ్ అలా తిరుగుతూ ఉండడం వల్ల నీ హ్యాపీనెస్ మళ్ళీ పోతుంది. మరి అప్పటిదాకా ఏమైంది నీ మైండ్? అప్పటిదాకా సినిమా చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేసావుగా, బయటకు వచ్చాక మళ్ళీ నీ కష్టాలు గుర్తుకొచ్చాయి, బయటకు వచ్చాక నీ అప్పులు గుర్తుకొచ్చాయి, బయటకు వచ్చాక నీ భార్య పెట్టే టార్చర్ గుర్తుకొచ్చింది, నీ భర్త పెట్టే టార్చర్ గుర్తుకొచ్చింది. ఎలా? ఎప్పుడైతే మైండ్ ఆగిందో ఆనందంగా ఉంది. ఈ విషయం తెలుసుకుని మన ఋషులు, మునులు వీళ్ళంతా ఏం చేయద్దురా బై, మైండ్ని ఆపు చాలు, నీకు ఆటోమేటిక్గా లోపల నుంచి డిహెచ్టి అనే ఒక గాడ్ పార్టికల్, అమృతము అంటారు చూసారా, అమృతం ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది. ఆ మైండ్ని ఆపడం మాత్రమే ప్రాక్టీస్ చేయాలి, అది ప్రాక్టీస్తోనే వస్తుంది అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటితో పాటు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ మైండ్ని స్టాప్ చేయాలి అంటే మెథడ్స్ ఉన్నాయి, మెథడాలజీ ఉంది, ప్రాక్టీస్ చేయాలి. నీ మనసు ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయనీయకుండా నేను ఒక పక్కన తోసేస్తూ ఉంటుంది. ప్రాక్టీస్ చేయడం మాత్రం అలవాటు చేస్తే ఆటోమేటిక్గా జాయ్ఫుల్గా ఉంటావు తెలుసా, ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటావు. ఏంటంటే లైఫ్లో ఏ సిచ్యువేషన్ వచ్చినా నేను నేర్చుకుంటా, నేను ప్రాక్టీస్ చేస్తా, నేను దానిలో ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటా, అది వచ్చినా హ్యాపీ, రాకపోయినా హ్యాపీ అనే మైండ్ సెట్తో ఉంటే ఆటోమేటిక్గా నీ బాడీ జాయ్ఫుల్లోకి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా ఉత్సాహంగా ఉంటాం, ఆటోమేటిక్గా జీవితం మంచిగా రంగులమయంగా మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆనందంగా ఉండడము, ఆనందంగా ఉన్నట్టు నటించడము వేరు వేరు. చాలామంది ఏమనుకుంటారు, జాయ్ఫుల్గా ఉండాలంటే వీకెండ్ వచ్చాక ఎంజాయ్ చేస్తాను అనుకుంటారు. వీకెండ్ వచ్చాక ఎంజాయ్ చేస్తాను, సాటర్డే సండే బాస్ ఎంజాయ్ చేద్దామంటే మిగతా 5 రోజులు మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే దరిద్రమైన బ్రతుకుతూ ఎప్పుడవుతుందిరా బాబు సాటర్డే సండే అనే దుస్థితిలో బ్రతుకుతూ ఉంటారు. అలా కాకుండా ఎప్పుడూ ఆనందంగా ఉంటే సాటర్డే సండే ఉన్నా ఆనందంగా ఉంటారు, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అయినా బాగానే ఉంటారు కదా. సో అందుకని ఆనందంగా ఉండడానికి వెరీ ఇంపార్టెంట్, ఒక రోజు ఒక ముహూర్తము అలా జరిగితే ఆనందంగా ఉంటానని పెట్టుకోవద్దు. వీకెండ్స్ ఆనందం కోసం పెట్టుకోవద్దు, లైఫ్ అంతా ఆనందంగా ఉండడానికి పెట్టండి. ఎవరికి ఆనందం దూరం అవుతుందంటే ఫిక్స్డ్ మైండ్ ఉన్నవాడికి ఆనందం దూరం అవుతుంది. ఈ ఫిక్స్డ్ మైండ్ కొన్ని విషయాల్లో పెట్టుకున్న వాళ్ళకి ఆనందం దూరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కాఫీ తాగుదాం అనుకున్నావు, ఓకే, నీ ఇంట్లో అమ్మో, వైఫో, పిల్లలు ఎవరో చల్ల కాఫీ తెచ్చిచ్చారు, నీకు నచ్చలే, నాకు ఇంత వేడి కాఫీ తాగాలనిపిస్తే ఏంటి ఇట్లా ఇచ్చినావు అని చెప్పి అరుస్తావు. అదే సేమ్ నువ్వు కాలనీ ప్రెసిడెంట్ దగ్గరకో లేకపోతే సీఎం దగ్గరకో పిఎం దగ్గరకో వెళ్ళావు, ఆయన చల్ల కాఫీ వచ్చి చేతిలో పెట్టాడు, నువ్వు ఎట్లా ఉందేంద్రా నీ ఫేస్ అని వాడికి ఇచ్చి కొడతావా? ఇవ్వవు కదా, నోరు మూసుకుని బాబా చాలా బాగుందని తాగేసి వస్తావు కదా. నువ్వు ఎప్పుడైతే దీన్ని అర్థం చేసుకోగలుగుతావో, సిచ్యువేషన్కి తగ్గట్టుగా నువ్వు మారగలుగుతున్నావని నీకు తెలిసిపోతుందో, అప్పుడు అన్నిటినీ సమానంగా సమభావంతో చూడడం స్టార్ట్ చేస్తావు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది రావాలి అంటే అభ్యాసము, వైరాగ్యము, ప్రాక్టీస్ అండ్ అన్నిటి మీద ఒక టైప్ ఆఫ్ నాన్ సెన్సిటివ్ ఆలోచన ఉండాలి. అంటే ఇది ఉంటేనే బాగుంటాను, ఇది జరిగితేనే హ్యాపీగా ఉంటాను, ఇలా ఉంటేనే హ్యాపీగా ఉంటాను అని ఎప్పుడూ పెట్టుకోవద్దు. అండ్ నీ కోరికల్ని తీర్చుకుంటూనే కోరికలకి అంటుకుని ఉండకూడదు అని తెలుసుకుంటావు. ఇది తెలుసుకున్న రోజున నీ లోపల ఆటోమేటిక్ జాయ్, ఆనందము లోపల నుంచి ఆటోమేటిక్గా వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. జాయ్, నీ ఉత్సాహము, నీ ఆనందానికి ముఖ్య కారణము నువ్వే. అందుకని నీ లోపలే ఈ ఆనందాన్ని జనరేట్ చేసుకోవాలి. పదే ఆలోచనలో పడద్దు. అండ్ ఒకవేళ ఆలోచనలో పడుతుంటే తొందరగా బయటపడండి. ఎందుకంటే అందులో పడిపోయావా, ఆ గోతులోకి దిగావా, లోపలికే వెళ్ళడం, బయటికి రావడం చాలా కష్టమైపోతుంది. సో వెరీ ఇంపార్టెంట్, నీ ఆనందాన్ని వీకెండ్కి పోస్ట్ పోన్ చేయొద్దు.
ప్రతి క్షణం, ప్రతి సిచ్యువేషను, ప్రతి సందర్భంలో హ్యాపీగా ఉంటాను ఫస్ట్, దెన్ అన్నీ సాధించుకుంటాను నెక్స్ట్ అని పెట్టుకుంటే, ఏదైనా సాధిస్తే హ్యాపీగా ఉంటా కాదు, అన్నీ సాధించడానికి ట్రై చేస్తుంటా, బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అని పెట్టుకోండి. చాలా బాగుంటుంది లైఫ్. ఈ రోజుల్లో మనుషులు అనుభవిస్తున్న ఇంకొక మేజర్ ప్రాబ్లము అడ్వైస్. అంటే సమస్యకి సొల్యూషన్ ఎవడో ఒకడు చెప్తూ ఉంటాడు, కానీ మనకి మాత్రం అర్థం కాదు. ఓకే, ఈ ఆన్లైన్ వచ్చాక, యూట్యూబ్లు వచ్చాక, వీడియోలు వచ్చాక, లేకపోతే సోషల్ మీడియా వచ్చాక అందరికీ అన్ని విషయాల మీద ఫుల్ అవగాహన ఉన్నా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అండ్ ఆన్లైన్లో అయితే ఫ్రీ అడ్వైజర్ నాలాంటి వాళ్ళు మస్తు మంది కూర్చుని ఇట్లా చేయండి రా, అట్లా చేయండి రా, అదిరా ఇదిరా అని అడ్వైజులు ఇస్తున్నారు కదా, కానీ చెయ్యలేకపోతున్నారు చాలామంది. అండ్ అది ఎప్పుడైతే ఫ్రీ అడ్వైజ్ వస్తుందో, నేను ఫ్రీగా అడ్వైజ్ ఇస్తున్నా కదా మీకు, నేను కాకపోతే మీ నాన్న ఫ్రీగా అడ్వైజ్ ఇస్తాడు కదా, మీ అమ్మ ఫ్రీగా చెప్తుంది కదా, మీ అంకుల్ ఎవరు వెళ్తూ ఫ్రీగా చెప్పేసి వెళ్తాడు కదా. ఫ్రీ అడ్వైజులు ఎందుకో మనుషులకి నచ్చదు. అండ్ ఫ్రీగా అడ్వైజులు మనం ఇవ్వడానికి మాత్రం రెడీగా ఉంటాం. నాలాంటి వాడు ఫ్రీగా అడ్వైజులు ఇవ్వడానికి ఏముందిరా, ఇచ్చేస్తాడు కదా, కానీ చెయ్యాల్సింది మీరే. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్నది, ఈ ఫ్రీ అడ్వైజులు వస్తున్నాయి చుట్టుపక్కల చూస్తే, వాట్సాప్ స్టేటస్ల నుంచి, ఫేస్బుక్ వీడియోల నుంచి, యూట్యూబ్ కంటెంట్ నుంచి అడ్వైజ్ అయితే వచ్చేస్తుంది, కానీ మనలో మార్పులు రావట్లేదే ఎందుకు? ఓకే, ఈ ఫ్రీ అడ్వైజ్ని ఎప్పుడైతే తీసుకుంటామో, మనం ఇచ్చినా తీసుకున్నా, ఫ్రీ అడ్వైజ్ మనం కూడా చాలామందికి ఇస్తుంటాం ఫ్రీ అడ్వైజ్. ఓకే, ఫ్రీ అడ్వైజ్ ఇచ్చినా తీసుకున్నా, ఫ్రీ అంటే డబ్బు తీసుకుని అడ్వైజ్ అని కాదు, అడ్వైజ్ ఉత్తిగా వస్తుంది కదా, ఓకే, డబ్బులు కట్టిన అడ్వైజ్ వస్తుంది కదా, దాన్ని నా జీవితంలో ఆచరించకపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోకపోతే అడ్వైజ్ తీసుకోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. హ్యాపీగా జబర్దస్త్ వీడియోలు చూసుకొని నవ్వుకుంటూ ఉండొచ్చు. వెరీ ఇంపార్టెంట్ ఇది. చాలామంది తెలియక వాళ్ళ జీవితంలో ఎంతసేపు అలా వీడియోలు చూస్తూ జీవితాన్ని గడిపేస్తుంటారు. ఫ్రీ అడ్వైజ్ అన్ని చోట్ల దొరుకుతున్న అడ్వైజ్ ఈ రోజుల్లో, కానీ రియాలిటీ ఏంటంటే ఇది నాలెడ్జ్ కాదు, హాఫ్ నాలెడ్జ్. మేము ఎంతసేపు చెప్పినా మోటివేషనల్ స్పీకర్స్ కానీ, నాలాంటి వాళ్ళు కానీ, లైఫ్ కోచ్లు కానీ ఎంత చెప్పినా ఇట్స్ హాఫ్ నాలెడ్జ్. నువ్వు ఎప్పుడైతే అప్లై చెయ్యవో, నీ జీవితంలోకి అమర్చి చూసుకోవో, ఎప్పటికీ నాలెడ్జ్ వేస్ట్ అయిపోతుంది. అందుకే క్రియ లేనిదే జ్ఞానము వ్యర్థము. క్రియ చెయ్యాలి, పని చెయ్యాలి, చెయ్యకపోతే జ్ఞానము వ్యర్థము. ఈరోజు ఒక్క పాయింటే నేర్చుకోండి, ఆ పాయింట్ నీ జీవితంలో అప్లై చేయండి. అలా 1 year చేస్తే 365 సార్లు నీ జీవితం బెటర్ అవుతుంది. ఒక్క పాయింట్ రోజుకి తీసుకుని అప్లై చేయాలి. ఏమన్నారు, ఎక్కువ మాట్లాడకూడదు అన్నారా, సరే ఈ రోజు నుంచి నేను రోజుకు ఒక 1 hour మౌనవ్రతం చేస్తాను, అనవసరమైన విషయాలు మాట్లాడను. అట్లాగా ఏదైనా ఒక్క అడ్వైస్ ఫాలో అవ్వడం నేర్చుకోండి, ఈజీ అయిపోతుంది మీ జీవితం. నాలెడ్జ్ విన్నారా, అడ్వైస్ హాఫ్, చేశారా ఫుల్. సో అందుకని క్రియ కంపల్సరీగా చేయాలి, నాలెడ్జ్ తీసుకుంటే కాదు, చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రస్ట్. ఎప్పుడైతే ఇలా వింటుంటామో, ఎవరైనా మంచిగా చెప్తుంటే కరెక్టేనేమో, ఈయన చాలా గొప్పవాడేమో, ఈయనంత అద్భుతమైన వాడు లేడేమో, నేనేదో ప్రాబ్లం సాల్వ్ చేసేస్తానేమో, ఆ కోచ్ వింటే చాలా బాగా చెప్పాడు కాబట్టి ఆయన ఏదో చేసేస్తాడేమో, ఇంకో స్వామీజీ బాగా చెప్తున్నాడు కాబట్టి ఆయన ఏదో చేసేస్తాడేమో. ఎవ్వరు ఏం చేయరు మిత్రమా, మీరే చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని నమ్మకం వచ్చేస్తుంది. ఎవరైనా మంచిగా చెప్తుంటే ఇది నా గురించే అని అనిపిస్తుంది, కానీ వాళ్ళు మీ ప్రాబ్లం సాల్వ్ చేయరు, మీకు మీరే సాల్వ్ చేసుకోవాలి. ఇది అర్థం కాకపోతే ఎవడో సాల్వ్ చేసేస్తాడని బాధపడుతుంటే మీ జీవితం అక్కడే ఆగిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆన్లైన్లో ఫ్రీ కంటెంట్ వస్తుంటుంది, కానీ దానివల్ల మీకే ఉపయోగం ఉండదు. విన్నంత వరకు బాగుంటుంది, దాని తర్వాత మీరు అప్లై చేయకపోతే వేస్ట్ అయిపోతుంది. సో అప్లై ఇట్. నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ మేము ఫ్రీ అడ్వైజ్ ఇచ్చినా మీ సినారియోకి, మీ తగ్గట్టుగా సిచ్యువేషన్కి అది కరెక్ట్ అయి ఉండకపోవచ్చు కదా. ఒకతనికి ఇలాగే మెడిటేషన్ గురించి చెప్తూ ఈ శ్వాస నుంచి తీసుకోవాలి, ఈ శ్వాస నుంచి వదలాలి అంటే, మరి మా గురువు అట్లా చెప్పిండు కదా, ఇటు సైడ్ నుంచి తీసుకుని అటు సైడ్ నుంచి వదలాలన్నాడు కదా, లేకపోతే అంతసేపు ఊపిరి ఆపచ్చా, అంతసేపు ఇలా చేయొచ్చా
అలా చేస్తే నాకు ఆస్తమా ఉంది కదా, ఇలా చేస్తే నేను నోటితో గాలి పీల్చుకోలేను కదా, ఈ టైప్లో నీ సినారియోకి నువ్వు అప్లై చేసుకుంటే సరిపోకపోవచ్చు. అన్ని అడ్వైజులు నీకు అయి ఉండకపోవచ్చు. అన్నీ నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితంలో మారాల్సిన అవసరం లేకపోవచ్చు. సో అందుకని ఫ్రీగా వస్తున్నా ఆర్ ఈజీగా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉన్నా నీకు సీన్కి తగ్గట్టుగా కాకపోవచ్చు. చాలామంది ఈ రోజుల్లో నా దగ్గరకు వచ్చేది ఏదో సాధించేయాలి సార్, ఏదో చేసేయాలి సార్, జీవితంలో ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు సార్. వాళ్ళకి యాక్చువల్లీ హ్యాపీ లైఫ్ ఉన్నదంతా ఉంటే చాలు, కానీ ఏదో చేసేయాలి దాంట్లో మైండ్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నారు. సో రిలాక్స్ అవ్వండి, ఏమీ కాదు. నెక్స్ట్ వచ్చేసి నీ బ్రెయిన్ ఏదైతే అడ్వైజ్ వింటుందో అది చేసేసాని అనుకుంటుంది. 6 ప్యాక్ వీడియోలు చూసినా, డైటింగ్ వీడియోలు చూసినా నీకు ఆనందం వస్తుంది. రేపటి నుంచి ఇంకా డైటింగ్ చేసేస్తున్నాను అని. 5 రోజులు 10 రోజులు చేస్తావు కూడా, 1 కేజీ 2 కేజీలు తగ్గుతావు కూడా, తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీ బ్రెయిన్ నమ్మిస్తుంది నిన్ను చేసేస్తున్నావు, నువ్వు చాలా గ్రేట్, అసలు అయిపోయింది, దాటేస్తావు అని చెప్పి నిన్ను నమ్మించేస్తుంది. అది అస్సలు నమ్మద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అడ్వైజ్ దొరికింది కదా అని చెప్పి ఏది పడితే అది ఫాలో అవ్వకండి. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫాలో అయితే మాత్రం కంపల్సరీగా 1 year 2 years చేయాలి. నీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే నువ్వు ఫాలో అయిపోతున్నావని నమ్మించేసి ఎటు కాకుండా మధ్యలో ఆపేస్తుంది. అందుకని వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ద నాన్ డూయింగ్ మోటివేషన్ చేయండి. మోటివేట్ అయితే నేను ఏమీ చేయకుండా ఉంటే ఇంకా మళ్ళీ ఆ వీడియో చూడను, ఆ మాట మాట్లాడను, ఆ మాట ఎత్తను. ఇది బాగా డిసైడ్ అవ్వండి. నాన్ డూయింగ్ మోటివేషన్. ఒకవేళ కనుక నేను చెయ్యకపోతే ఇంకా మోటివేషన్ సైడ్కి వెళ్ళాను అని ఫిక్స్ కండి. చేసేటట్టు అయితేనే వింటాను, అట్లీస్ట్ టైం అన్నా మిగిలిపోతుంది మీకు. లేకపోతే అనవసరంగా వింటూ ఉంటారు కానీ ఏమీ కాదు. సో నాన్ డూయింగ్ మోటివేషన్ నుంచి డూయింగ్ మోటివేషన్లోకి రండి, మీకు లైఫ్ హెల్ప్ అవుతుంది. అండ్ ఒకసారి వీడియో చూస్తే ఆ వీడియోని డైరెక్షన్గా తీసుకోవాలి కానీ డెస్టినేషన్గా తీసుకోకూడదు. డైరెక్షన్గా ఒక వీడియో మీకు ఒక దారి చూపిస్తుంది. ఓహోహో ఇలా ఆలోచించచ్చా అని చెప్తుంది, అంతవరకే. అది రీచ్ అవ్వదు. ఒక బోర్డు కుకట్పల్లికి దారి 2 అని బోర్డు ఉందనుకో, బోర్డు వెళ్ళదు, రోడ్డు వెళ్ళదు, వెళ్ళాల్సింది మీరే. మా వీడియోలన్నీ మీకు ఒక దారి చూపిస్తాయి, బట్ వెళ్ళాల్సింది మీరే, చెయ్యాల్సింది మీరే, మారాల్సింది మీరే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే కంటెంట్ చూస్తున్నంతసేపు చాలా విషయాలు చాలామందికి తెలిసిపోయినట్టు అనిపిస్తాయి. చాలామంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు, నాకు అవి తెలుసండి, నేను మిల్లెట్స్కి మారిపోయానండి, నేను ఆర్గానిక్ ఫుడ్ అయితే తింటున్నానండి, నేను ఇంకేదో చేస్తున్నానండి, అన్నీ చేస్తున్నాను, కానీ నాకు ఏం జరగట్లేదు లైఫ్లో అనిపిస్తుంది. ఎందుకంటే అవి చేయట్లేదు, జరగట్లేదు, అన్నీ ఊహించుకుంటున్నావు. జరిగిపోతుందేమో, చేసేస్తుందేమో, అవి చేసేస్తే నేనేదో సూపర్ మ్యాన్ అయిపోతానేమో. అంత సీన్ లేదు, మీరు అనవసరంగా ఊహించుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ నిజంగా వీడియో చూసి ఏమైనా బాగుపడాలంటే లిస్ట్ రాసుకోండి. ఇది 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 చేస్తాను బాస్, ఈ లిస్ట్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాను, ఇది 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 చేస్తాను బాస్, ఇది చేశాక చూస్తాను, అప్పుడు నువ్వు చెప్పింది కరెక్టా కాదా నేను అసెస్ చేసుకుంటాను అని మీరు ఆలోచించుకోగలిగితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. మన సునీత మీడియా ద్వారా మీరు మోటివేట్ అయ్యి మీరు టు డూ లిస్ట్ రాసుకుని, ఆ టు డూ లిస్ట్ మీరు నిజంగా రాసుకుని ఆ ఫోటో కింద పెట్టండి. దట్ కమెంట్కి మీరు ట్యాగ్ చేసి పెట్టండి, దట్ నేను ఇవి 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 పని చేసి మీ వీడియో చూస్తాను సార్ మళ్ళీ అని మీరు పెట్టండి. ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ పర్సన్. ఒక చిన్న మార్పు చేయండి, ఇట్ కెన్ బి ఎనీథింగ్. టు డూ లిస్ట్ రాసుకుని ఈరోజు నేను 2 పేజీలో ఒక పుస్తకం చదువుతాను, ఒక పుస్తకంలో 2 కొత్త పేజీలు చదువుతాను, నేను నా ఫీల్డ్లో ఉన్న ఒక మంచి కోచ్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాను, లేకపోతే నా భార్యని ఈరోజు ప్రేమగా చూసుకుంటాను, నా భర్తని ఈరోజు నేను మంచిగా చూసుకుంటాను, నా పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను. సంథింగ్ టు డూ, ఈరోజు నేను చేసేది అనే లిస్ట్ రాసి మీరు చేయండి. దట్ విల్ చేంజ్ యూ. అది మిమ్మల్ని పుష్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కష్టమైన పరిస్థితులని, కష్టమైన ప్రశ్నలని అడగండి. నేను చేయట్లేదా, నేను వేస్ట్గా అన్నా, నా బ్రతుకు ఎందుకు ఇట్లా ఆగిపోయింది, నేను ఎందుకు మారలేకపోతున్నాను మిమ్మల్ని మీరు అడిగితే మీకు ఆన్సర్లు మీకే దొరుకుతాయి. ఎవ్వడు చెప్పాల్సిన పని ఉండదు. నేను చెప్పింది ఒకసారి ఆలోచించండి. అండ్ మీరు నేను చెప్పిన విషయాన్ని కనుక అర్థం చేసుకోగలిగితే మీ జీవితం అనార్మస్గా చేంజ్ అవుతుంది. మీకు ఎవ్వరి మోటివేషను, బయట నుంచి ఏ స్కిల్ అవసరం ఉండదు. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేసే ప్రయత్నంలో ఉన్నాం. మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను మంచి వీడియోలు మీ దగ్గర తీసుకొస్తాను. మీరు విని చూసి ఒక్కొక్కటి అప్లై చేసి మీ లైఫ్కి తగ్గట్టుగా చేంజెస్ చేసుకుంటే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. రెండిటిని మనం ఆపడం వల్ల మన జీవితం ఆగిపోతుంది. 2 విషయాలు మనం ఎందుకో స్టాప్ చేయడం వల్ల
ఆగిపోతోంది మన జీవితం. ఆ రెండు విషయాలు ఏంటి తెలుసా? కోరిక, భయం. ఈ రెండింటినీ మనం ఎందుకో ఆపుతున్నాం. ఆపడం వల్ల వస్తుంది ప్రాబ్లం. నిజంగా భయంతో ప్రాబ్లం లేదు, భయాన్ని ఆపడం వల్ల వస్తుంది ప్రాబ్లం. నిజంగా ఆలోచనలతో ప్రాబ్లం లేదు, ఆలోచనని ఆపుదామని ట్రై చేస్తే వస్తుంది ప్రాబ్లం. నిజంగా ఆలోచనలు వెళ్ళిపోతూ ఉన్నాయనుకోండి, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎన్నో ఆలోచనలు వస్తాయి రోజుకి, అవేమి ఇబ్బంది పెట్టవు. కానీ ఒక ఆలోచనని మనం ఆపుతాం, ఆపినప్పుడే ప్రాబ్లం వస్తుంది. అలాగే కోరిక కూడా, ఏ కోరికైనా రావచ్చు, ఆ కోరికని మనం ఆపుతాం చూసారా, దాంతో కూర్చుని డిస్కస్ చేస్తాం చూసారా, అప్పుడు వస్తుంది ప్రాబ్లం. ఎప్పుడైతే మనం ఒక రెసిస్టెన్స్ చేస్తామో అప్పుడే అలజడి క్రియేట్ అవుతుంది. మైండ్ ఎప్పుడు కదులుతుంది? భయం వచ్చినప్పుడు కాదు. అయ్యో నాకెందుకు భయం వచ్చింది, నాకు అదంటే భయం అండి, నాకు ఇలా ఉంటే భయం అండి అని డిస్కషన్ పెట్టినప్పుడు నీకు భయానికి నిజమైన స్వరూపం ఇస్తున్నట్టు. భయానికి ఏ స్వరూపం ఉండదు. నువ్వు ఆలోచిస్తే స్వరూపం వస్తుంది. నువ్వు ఆలోచిస్తేనే భయం ఒక షేప్ తీసుకుంటుంది. ఆ భయమే దయ్యముగా మారుతుంది. ఆ భయమే నిన్ను పిరికివాడిగా తయారు చేస్తుంది. ఒక ఆలోచన నువ్వు ఆపినప్పుడు షేప్ తీసుకుంటుంది, ఒక రూపం వస్తుంది ఆలోచనకి. అందుకని ఫియర్ అండ్ విష్, కోరిక, భయము ఆపే ప్రయత్నము చేయకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని రెసిస్ట్ చేయకండి. ఏదైనా భయం ఉందనుకోండి, ఆ భయం గురించి మీరు ఆపగానే, అమ్మో నాకు అదంటే భయం కాబట్టి నేను తప్పించుకుని వెళ్తాను, ఈ గల్లీలో నాకు కుక్క ఉంటుందండి, అదంటే నాకు భయం అని మీరు తప్పించుకోగానే ఆ కుక్క పెరిగిపోతుంది, ఆ భయం పెరిగిపోతుంది. మీరు ఇప్పుడు ఎవరికి భయపడుతున్నారు తెలుసా? నిజంగా భయానికి కాదు, భయం అనే ఆలోచనకి భయపడుతున్నారు. ఎప్పుడైతే భయం అనే ఆలోచనకి భయపడడం మొదలుపెట్టారో మీ జీవితం ఆగిపోయింది. ఎంత ఆగిపోతుందంటే మనసులో అలజడి తయారై అది మళ్ళీ 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 మన జీవితంలోకి వస్తుంటుంది. డు నాట్ రెసిస్ట్ యువర్ ఫియర్ ఆర్ విష్. ఏదైనా కోరిక సాధించుకోవాలి, ఏదైనా ఒక విష్ ఉంది, కోరిక ఉంది, సాధించుకోవాలి. మనకి నిజంగా శరీరం ఇచ్చింది అందుకే, కోరికలు తీర్చుకోమని. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అని 6 మనం రుచి చూసి వాటిని దాటి బయటకు రావాలి. అవి వస్తాయి జీవితంలో, వచ్చినప్పుడే వాటిని దాటి బయటకు రావాలి. అందుకోసం ఖచ్చితంగా మీ జీవితంలో ఇవన్నీ వచ్చి తీరుతాయి. వీటిని ఎప్పుడైతే ఆపుతామో అప్పుడే మనం ఓడిపోయినట్టుగా లెక్క. ఆపకూడదు. కోరిక వచ్చింది, ఆ కోరికతో డిస్కషన్ పెట్టి ఆపి దాని గురించి ఇంట్రాగేట్, నేను చేయగలనో లేదో, నేను చేస్తానో లేదో, నాకు వాడు హెల్ప్ చేస్తే చేస్తానో లేదో అని అనుకుంటున్నారంటే మీరు వెంటనే కోరికని పెద్దది చేశారు. నాకు కారు కొనుక్కోవాలనుంది, కోరిక. కారు కొనుక్కోవాలనుంది కానీ ఆలోచన. కారు కొనుక్కోవాలంది కానీ డబ్బులు ఎవరిస్తారండి, కారు కొనుక్కోవాలంది కానీ డబ్బులు ఎవరిస్తానండి. ఇంత డిస్కషన్ పెట్టేసరికి కారు పెద్దదైపోయింది, నువ్వు రీచ్ కాలేవు అనే ఆలోచన నీ లోపలికి వచ్చేసింది. కారు కొనుక్కోవాలంటే అప్పు చెయ్యాలి, కారు కొనుక్కోవాలంటే ఇంత కష్టాలు ఉంటాయి, కారు కొనుక్కోవాలంటే మెయింటెనెన్స్ ఉంటుందనే ఆలోచనలు కుప్పలుగా తయారైపోయి ఇన్ని ఆలోచనల వల్ల నీ లైఫ్ని ఇలా ఆపేసుకున్నాం. కారే కదా, కొనుక్కోవాలంది కదా, దానికి నేనేం చేయగలను, అంతవరకే పని, నేను ఏమి చెయ్యగలను అని మర్చిపోయి ఒక అడ్డు పెట్టుకుంటాం. ఒక అడ్డు పెట్టుకుని నేను చదువుకోవాలి, ఐఏఎస్ అవ్వాలి, కానీ కాంపిటీషన్ ఎక్కువ అండి, ఈసారి పేపర్ టఫ్ అండి, ఈసారి వాళ్ళందరికీ అవి ఇచ్చేస్తున్నారండి, ఫ్రీ సీట్లు వచ్చేస్తున్నాయండి, ఈ టైప్లో ఏమేమో ఆలోచనల వల్ల నిజంగా కోరిక ఏదుందో దాని గురించి ఆలోచించట్లే, ఇవన్నీ ఆలోచిస్తున్నాం. అందుకే దారి కష్టముగా మారి ఆ కోరిక పెద్దగా మారి నిన్నే తినేస్తూ ఉంటుందన్నమాట. అందుకనే భయం కానీ కోరిక కానీ మనసులో అలజడి వస్తోంది అంటే మైండ్ కూల్గా ఉంటుంది. ఒక భయం కానీ ఒక కోరిక కానీ రాగానే కదలిక స్టార్ట్ అయిపోతుంది. దాంతో ముట్టుకున్నావా పెద్దది అన్నీ బాగుంటాయి కానీ అని అడ్డొచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇలా రెసిస్ట్ చేయడం స్టార్ట్ చేస్తావో, ఎప్పుడైతే ఇలా ఆపడం స్టార్ట్ చేస్తావో ఆ ఫియర్ అనే ఒక ఎలిమెంట్ పెద్దదైపోతుంది. సరే నాకు అర్థమైంది, ఫియర్ని మనం ఆపకూడదు, కోరికని ఆపకూడదు, పిచ్చి పిచ్చి కోరికలు పిచ్చి పిచ్చి భయాలు వస్తున్నాయి, మరి దీన్ని దాటడం ఎలాగా అని అడుగుతారేమో. వస్తున్నా. మీరు గనక దాటాలి అనుకుంటే, భయాన్ని కోరికని దాటాలి అనుకుంటే
ఫస్ట్ భయాన్ని కోరికని చిన్నది చేశారు. దాని ఒక చిన్న లిల్లీ పుట్లాగా చిన్నవి చేసేయాలి. ఓకే, ఎంత చిన్నది చేసేయాలంటే ఒక ఏనుగుకి చీమ ఎంత చిన్నగా కనిపిస్తుందో అంత చిన్నగా తయారవ్వాలి. అప్పటికీ ఏనుగుకి చీమ కుడితే కుడుతుందేమో, చీమ నొప్పి తెప్పించచ్చుగాక, కానీ చీమ చిన్నదే, ఏనుగు పెద్దదే. నువ్వు పెద్దవాడివే, నీ కోరికలు నీ భయాలు చిన్నవే అన్నది నువ్వు ఫస్ట్ రియలైజ్ కావాలి. మేక్ దెమ్ స్మాలర్. నీ భయాలని నీ కోరికల్ని చిన్నది, ఓ అంతేనా అన్నట్టుగా తయారు చేయాలి మైండ్లో. అంతంటే మన వల్ల ఎక్కడైతుంది సార్, అంత డబ్బులు ఎవడు సంపాదిస్తాడు సార్, అంత లేదండి నాకు, అంత నాతో కాదు సార్. ఈ మాటలు మీ నోట్లోంచి తీసేయండి, పడేయండి ఎక్కడైనా. ఎందుకంటే ఏదైనా సరే మీకంటే చిన్నదే. ఫస్ట్ మేక్ ఇట్ స్మాల్. మీ ఇమాజినేషన్లో కూడా భయాన్ని పెద్ద చేయదు. ఇప్పుడు చేయలేకపోతున్నారు ఓకే, బట్ భయాన్ని పెద్దగా చూడొద్దు, భయాన్ని చిన్నది చేసేయండి, దాన్ని చిన్నగా ఊహించండి. మైండ్లో భయాన్ని స్పేస్ చిన్నది చేసేయండి. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. సెకండ్ ఈజ్ అది ఉంది అని గుర్తించండి. భయమా, నాకు చదువుకోవాలి, ర్యాంక్ రావాలి, లేకపోతే ఏదైనా బిజినెస్ చేయాలి, లేకపోతే మా ఆయన నన్ను తిడుతూ ఉంటే నేను ఎదురు చెప్పాలి, లేకపోతే మా వాడిని నేను కంట్రోల్ చేయాలి, లేకపోతే మా పిల్లలు చదువుకోలేకపోతే బుద్ధి చెప్పాలి, ఏదున్నా సరే ముందు మీకున్నది, మీ కళ్ళ ముందు ఉన్నది మీరు ఫేస్ చేయడం నేర్చుకోవాలి. ఎవరైనా సపోర్ట్ దొరికితే బాగుండు, ఎవడైనా చెప్తే బాగుండు, వీడు మారితే బాగుండు అని భయంతో ఆగిపోకండి. ఒక అడుగు ముందుకేసి ఎస్ నేను ఈ భయాన్ని నేను ఈరోజు ఫేస్ చేస్తున్నా అని దిగండి. ఎక్నాలెడ్జింగ్ ద ఫియర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫస్ట్ భయాన్ని చిన్నది చేయాలి, సెకండ్ ఫేస్ చేయాలి. ఓకే ఏమవుతుందో నేను చూస్తా అనే ఒక్కసారి ఆ ఎక్నాలెడ్జ్మెంట్, ఎస్ భయం ఉంది అని చేసుకుని అడుగు ముందుకు వేయాలి. దెన్ ఎంత దగ్గరికి రాగలితే అంత దగ్గరికి రండి. మీకు ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ చెప్పబోతున్నాను, గుర్తుపెట్టుకోండి. భయం మీకు ఒక దయ్యం అంటే భయం అనంటే ఇన్ని రోజులు మీరు దయ్యాన్ని చూడలేదు, కానీ దయ్యం ఎక్కడుంది? మీ మైండ్లో ఆ పిక్చర్లో ఉంది. ఎక్కడ ఉంది దయ్యం? మీ మైండ్లో ఆ పిక్చర్లో ఉంది. వెనక నుంచి ఏదో వచ్చి నన్ను దయ్యం పట్టుకుంటుంది అంటే ఎక్కడ ఉంది దయ్యం? నా మైండ్లో ఉంది. సో ఎంత దగ్గరగా వెళ్ళగలిగితే భయానికి, ఎంత దగ్గరగా వెళ్ళగలిగితే ఆ కోరికకి, అంత త్వరగా మీరు దాన్ని దాటి బయటకు వస్తారు. ఎంత క్లోజ్ అయితే అంత క్లోజ్. అండ్ ఎక్కడ క్లోజ్గా ఉంది భయం? ఎక్కడుంది? నీ మైండ్లో ఉంది. ఎంత క్లోజ్గా నీ మైండ్లోకి వెళ్ళగలవో, ఎంత దగ్గరగా ఆ భయాన్ని చూడగలవో అంత తొందరగా బయటకు వస్తావు, అంత తొందరగా బయటకు వస్తావు. నాకు మా గురువు గారు ఆయనకి 2 కాళ్ళకి ఒకసారి ఆపరేషన్ అయ్యి బెడ్ రిడ్ అయిపోయారు. కానీ ఆయన చాలా అద్భుతమైన కలియార పట్టు, అంటే ఒక టైప్ ఆఫ్ మార్షల్ ఫామ్, ఆర్ట్ ఫామ్ లాంటిది అనమాట. అంతకంటే పేరుగా చెప్తున్నాను కానీ ఇంకొక ఆర్ట్ ఫామ్, అది నేను బయటకు రివీల్ చేయలేను. అలాంటి ఒక మల్లకంబం లాంటిది ఒక ఆర్ట్ ఫామ్. ఆయనకి 2 కాళ్ళకి ఇంజురీ అయ్యి డాక్టర్లు ఇంకా మీరు నడవలేరు, ఇంకా మీరు అలాంటివి చేయకపోతేనే మంచిదండి అన్నాడు. కానీ ఆయన 6 months బెడ్ రెస్ట్ తర్వాత అవన్నీ మళ్ళీ ఆ ఎక్సర్సైజ్లన్నీ ఆ లెగ్స్తో అన్నీ చేశాడు. మళ్ళీ ఎలా చేశారు గురుగారు అని అడిగినప్పుడు ఆయన చెప్పారంటే, నేను మైండ్లో బెడ్ మీద పడుకున్నన్ని రోజులు మైండ్లో ఆ ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తూనే ఉన్నాను, అందుకని బయటకు రాగానే ఇమ్మీడియట్లీ చేస్తారు. మళ్ళీ ఏ ప్రాక్టీస్ అవసరం లేకుండా నీ మైండ్లో నువ్వు ఊహించుకోగలిగితే గట్టిగా, ఫుల్ ఫోమ్తో, ఫుల్ ప్రెషర్తో, ఫుల్ శక్తితో ఖచ్చితంగా అది చేసి తీరుతారు. మీరు మైండ్లో అనుకున్నది మేనిఫెస్ట్ అవుతుంది. మైండ్ అండ్ బాడీ వేరు అని అనుకున్నన్ని రోజులు నా మనసు ఇట్లా చెప్తుందండి. నా మనసు మైండ్ బాడీ ఒకటి సింక్ అయిపోతుంది. ఎప్పుడైతే సింక్ అవుతుందో నేను చెప్తున్నాను, మీరు ఏ విషయానికి భయపడిన అవసరం లేదు, ఏ విషయం మిమ్మల్ని ఆపలేదు, ఏది మీకు అడ్డు చెప్పలేదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత క్లోజ్గా వెళ్ళగలిగితే భయానికి, కోరికకి అంత దగ్గరగా వెళ్ళి చూడండి. ఏంటా భయం? ఎందుకు ఆ భయం? ఎలా వచ్చింది ఆ భయం? ఏమేం ఆలోచనలు ఆ భయాన్ని నన్ను పట్టుకుని ఆపుతున్నాయి? ఏంటా కోరిక? ఎలాంటి కోరిక? నేను ఎందుకు చేయలేను? నాకేమేమి అడ్డున్నాయి అనే వాటిని దగ్గరగా చూడండి. ఎంత దగ్గరగా మీరు చూడగలుగుతారో మీ బాడీ అంత తొందరగా తీసుకుంటుందని. ఎంత త్వరగా తీసుకుంటారో అంత తొందరగా మీరు దాన్ని దాటి ముందుకు వస్తారు. ఇక లాస్ట్ వచ్చేసి మీకు ఫియర్ అది ఉంది
అని తెలిసినప్పుడు దాన్ని దాటితేనే కదరా మజా అనే ఆలోచన మీ మైండ్లోకి రావాలి. ఏదైనా చెయ్యలేవు నువ్వు అంటే చేసి చూపిస్తేనే కదా మజా కదా. నువ్వు చెయ్యలేవు అన్నది చేసి చూపించగలిగితేనే కదా జీవితంలో ఒక మజా. అలాంటి భయము అలాంటి కోరిక ఉండాలి, వాటిని దాటాలి. దాటిన తర్వాత వాటిని మనం ఎదిగి దాటి ముందుకొస్తేనే ఆ ఆనందము అన్నిటికంటే బ్యూటిఫుల్ ప్లెజర్ అది. ఓకే, సో కోరిక భయము అనే లెవెల్లో ఉంటే మాత్రం వాటిని దాటి తీరాలి. అలా దాటాలి అంటే మిత్రమా, నేను చెప్తున్నట్టుగా జస్ట్ ఎంప్టీ యువర్ సెల్ఫ్. ఆ భయాన్ని దగ్గరగా రానివ్వండి. ఎంత వస్తుందో, ఎంత దగ్గరకు వస్తుందో అంత చిన్నదైపోతుంది భయం. ఎప్పుడైతే చిన్నదైపోతుందో భయం, మీకు తెలియకుండానే భయాన్ని దాటుతారు. అండ్ ఒక్కసారి ఇది అలవాటైపోతే మీకు మజా వస్తుంది భయాల్ని ఫేస్ చేయడం. మీకు నిజంగా భయం దగ్గరికి వెళ్ళి చూస్తే మీరు రియలైజ్ అవుతారు ఒక పాయింట్లో, అరే భయము నేనే కదా, ఇన్ని రోజులు భయపడ్డది నేనే కదా, నా లోపలే ఉందిరా భయం, నేను దాటాల్సింది నన్నే అని తెలుస్తుంది. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు దాటాలి అని రియలైజ్ అవుతారో మీకు ఎవరు అడ్డు రావట్లేదు మీరే అని మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే మీకు మీరు అడ్డుగా ఉన్నారని తెలుస్తుందో మీకు మీరు అడ్డు తొలగించుకోవచ్చు అన్నది రియలైజ్ అవుతారు. ఎలా సార్? ఎలా కాదు, మీరే. అది నిజంగా యాక్సెప్ట్ చేసి, నేను ఈ రోజు నుంచి దేనికి భయపడను, నాకు ఎలాంటి కోరికలు వచ్చినా తీర్చుకోగలను, ధర్మ మార్గంలో ఉన్న ప్రతి కోరిక నేను తీర్చుకోగలను అని కనుక మీరు రియలైజ్ అవ్వగలిగితే ఎవ్రీ స్టెప్ విల్ బి క్లోజర్ క్లోజర్ క్లోజర్. ఒక్కసారి దగ్గరికి వెళ్ళిపోయాక భయం లేదు, భయం అంతా మైండ్లోనే ఉంది, అది దాన్ని నేను ఒక్క నిమిషంలో పక్కకు తోసేయచ్చు అని రియలైజ్ అవుతారు. దెన్ లైఫ్ విల్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్. సో ఓన్లీ ధార్మిక విషయంలో అధర్మ మార్గంలో వెళ్తానేమో అనే భయము తప్ప ఇంకా ఎలాంటి భయము మనకు ఉండనవసరం లేదు. అధర్మ మార్గంలోకి వెళ్ళకూడదు. ఎలాంటి కోరికైనా ఉండొచ్చు, ధార్మిక మార్గంలో ఎలాంటి కోరికలైనా పెట్టుకోవచ్చు. హోప్ నేను చేసిన వీడియో మీకు అర్థమవుతుందని, భయాన్ని కోరికని దాటి ముందుకు వస్తారని. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను.